అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హర్షవర్ధన్ వర్మ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అశ్విన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు నేను మీకు వివరణిద్దాం అనుకున్న టాపిక్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అంటే పిఎఫ్టీ అని కూడా అంటాడు. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ కోసం అండి. అంటే చాలా దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ఈ శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వ్యాధి నిర్ధారించడానికి, ఎగ్జాంపుల్ ఆస్తమా అని కానీ, సిఓపిడి అని కానీ, ఇలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి నిర్ధారించడానికి, ప్లస్ వ్యాధి తీవ్రతను తెలుసుకోవడానికి, ప్లస్ తీసుకుంటున్న మందులు పనిచేస్తున్నాయా లేదా అనే దానికోసం మానిటరింగ్ కోసం కూడా ఈ టెస్ట్ అనేది ముఖ్యంగా చేస్తామన్నమాట. సో ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఇందులో చాలా టెస్టులు ఉంటాయండి. బట్ ఇందులో మనం ముఖ్యంగా చేసేది స్పైరోమీటర్ స్పైరోమెట్రీ అనే టెస్ట్ చేయడం వలన ఈ ఇందాక మాట్లాడుకున్న వ్యాధులను నిర్ధారించవచ్చు అనమాట. సో ఈ టెస్ట్, ఈ పిఎఫ్టీ అనే టెస్ట్లో ఏం చేస్తాం? ఈ పిఎఫ్టీ అనే టెస్ట్లో బేసికల్గా ఒక బ్లోయింగ్ ట్యూబ్ ఉంటుందండి. దానికి మౌత్ పీసు, ఇదేమో ఒక కంప్యూటర్కి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ బ్లోయింగ్ ట్యూబ్లో మనం గట్టిగా శ్వాస తీసుకొని ఊదుతామో, ఒక స్పెసిఫిక్ టెక్నిక్ మీకు రెస్పిరేటరీ టెక్నీషియన్ కానీ, పిఎఫ్టీ టెక్నీషియన్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఆ బ్రీతింగ్ టెక్నిక్ స్పెసిఫిక్గా చేయడం వలన లంగ్ కెపాసిటీ అనేది మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అట్లీస్ట్ త్రీ అటెంప్ట్స్, బెస్ట్ ఆఫ్ 3 వాల్యూస్ని తీసుకొని మీ హైట్కి, మీ వెయిట్కి ఈక్వల్గా ఉండే నార్మల్ ఇండివిజువల్, అంటే హెల్దీ ఇండివిజువల్ వాల్యూస్తో కంపేర్ చేసి ఒక రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఈ పిఎఫ్టీలో చూసే వాల్యూస్, ఈ రిపోర్ట్లో చూసే వాల్యూస్ ఏవేంటి అంటే FEV1 అని, FVC అని, ప్లస్ వీటి రేషియో FEV1/FVC, ఈ 3 చూడడం వలన మనం పేషెంట్ ఏ రెస్పిరేటరీ కంప్లైంట్తో బాధపడుతున్నారు అనేది మనకి డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ పిఎఫ్టీ టెస్ట్ అనేది వ్యాధి నిర్ధారణకే కాదని మనం ఎక్కడెక్కడ చేస్తామంటే, సర్జరీకి వెళ్ళే ముందు, అంటే బిఫోర్ సర్జరీ లంగ్ ఫిట్నెస్ కోసం కూడా చేస్తామన్నమాట. ప్లస్ లంగ్ సర్జరీస్ ఉన్న పేషెంట్స్లో కూడా అసలు సర్జరీ చేయడానికి ఫిట్టా కాదా అనేది కూడా వాళ్ళల్లో పిఎఫ్టీ టెస్ట్ అనేది చేస్తామండి. అంతేకాకుండా మెడికల్ పర్పస్సే కాకుండా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ ప్రీ ఎంప్లాయ్మెంట్ ఫిట్నెస్ కింద కూడా ఈ పిఎఫ్టీ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. సో ఎక్కువగా ఈ డస్ట్ ఎక్స్పోజర్ ఉన్న ఇండస్ట్రీస్ కానీ, హజార్డస్ కెమికల్స్ ఎక్స్పోజర్ ఉన్న ఇండస్ట్రీస్ కానీ, వాళ్ళల్లో ఈ పిఎఫ్టీ చేయడం వలన ఎంప్లాయీస్కి అయినా లంగ్ కండిషన్స్ ముందే ఉంటే కనుక ఈ పిఎఫ్టీ చేయడం వలన వాళ్ళు అసలు వర్కింగ్ కండిషన్స్కి ఫిట్ అవుతారా లేదా అనేది చెప్పవచ్చు అనమాట. సో పిఎఫ్టీలో స్పైరోమెట్రీయే కాకుండా ఇంకా మనం చాలా టెస్టులు ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ 6 minute వాక్ టెస్ట్ అని, బ్రాంకో ప్రొవకేషన్ టెస్ట్ అని, డిఎల్సిఓ అనే టెస్టులు చాలా ఉంటాయండి. ఇది అవసరం బట్టి అడ్వాన్స్డ్ పిఎఫ్టీ టెస్టులు అవసరం బట్టి, సివియారిటీ బట్టి ఫర్దర్గా వెళ్తాం అన్నమాట. సో ఈ పిఎఫ్టీ చేసే ముందు తీసుకునే జాగ్రత్తలు, పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఆ రోజు మట్టుకి అట్లీస్ట్ 2 hours బిఫోర్ కాఫీ, టీలు తీసుకోకుండా ఉండడం మంచిదండి. నెక్స్ట్ ఇన్హేలర్స్ ఎవరైనా ఆల్రెడీ వాడుతుంటే ఆ రోజుకి ఇన్హేలర్ని స్కిప్ చేయడం, ప్లస్ ఫుల్ మీల్స్ తీసుకోకుండా రావడం, అంటే ఎంటీ స్టమక్ మీద రావడం వలన లంగ్ కెపాసిటీ అనేది యాక్యురేట్ వాల్యూస్ వస్తాయన్నమాట. సో అట్లీస్ట్ ఈ జాగ్రత్తలు తీసుకొని ఏ రోజు అయితే టెస్ట్కి వస్తారో ఆ రోజు టైట్ డ్రెస్సెస్ కాకుండా కాటన్ వేర్ వేసుకోవడం వలన లంగ్ టెస్ట్, ఈ పిఎఫ్టీ టెస్ట్ అనేది ఈజీగా చేయగలుగుతారనమాట. సో ఎవరెవరిలో ఈ పిఎఫ్టీ టెస్ట్ చేయకూడదు అంటే, రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో కానీ, లేకపోతే హార్ట్ సర్జరీస్ కానీ, అబ్డామిన్ సర్జరీస్ కానీ, కంటి ఆపరేషన్లు కానీ జరిగిన పేషెంట్స్లో ఈ పిఎఫ్టీ అట్లీస్ట్ 1 year వరకు చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఇచ్చి ప్రెషర్ మూలాన రీసెంట్గా జరిగిన సర్జరీ కానీ
సర్జరీస్ కానీ సూచర్స్ మీద దీని స్ట్రెస్ పడడం వలన యూజువల్గా 1 ఇయర్ వరకు వీళ్ళల్లో మనం పిఎఫ్టీ చేయమన్నమాట. సో ఈ పిఎఫ్టీ ద్వారా కామన్గా మనం ఐడెంటిఫై చేసే డిజీజెస్ అబ్స్ట్రక్టివ్ డిజీజెస్, అంటే ఈ ఎయిర్వేస్ ఎవరిలో అయితే నేరో అవుతాయో, ఎగ్జాంపుల్ బ్రాంకియల్ ఆస్తమా అని కానీ సిఓపిడి అని కానీ కామన్గా చేస్తాం అన్నమాట. అంతేకాకుండా రెస్ట్రిక్టివ్ లంగ్ డిజీజెస్ అంటే ఫైబ్రోసిస్, ఐఎల్డి, ఈ పేషెంట్స్లో మనం రెస్ట్రిక్టివ్ లంగ్ డిజీజెస్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. ఇవే కాకుండా పైన చెప్పినవి కాకుండా బోత్ అబ్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టివ్ ప్యాటర్న్ ఉన్న పేషెంట్స్ అంటే మిక్స్డ్ డిజార్డర్స్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్స్ బ్రాంకియక్టాసిస్ అనే వ్యాధిలో ఈ రెండు ఉంటాయన్నమాట, అబ్స్ట్రక్టివ్ యాజ్ వెల్ యాజ్ మిక్స్డ్. ఈ ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ పిఎఫ్టీ ఎందుకు అడ్వాంటేజెస్ అంటే, పిఎఫ్టీ అనేది చాలా ఈజీ టెస్ట్ అండి. సో ఆ టెక్నీషియన్ చెప్పిన ప్రకారం మీరు చేయగలిగితే చాలా ఫాస్ట్గా విదిన్ 10-15 మినిట్స్లోనే మనకి యాక్యురేట్ వాల్యూస్ వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండి, టైం ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్ యాజ్ వెల్ యాజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ పిఎఫ్టీ రిపోర్ట్ ద్వారా మనకు వస్తుంది అనమాట. సో ఈ పిఎఫ్టీ చేయించుకోవడం వలన మేము మీ కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ లేకపోతే పల్మనాలజిస్ట్ కానీ మీరు చెప్తున్న లక్షణాలకి మీ టెస్ట్లకి ఈ పిఎఫ్టీ ఇచ్చే రిపోర్ట్ని కోరిలేట్ చేసుకోగలిగితే వ్యాధి నిర్ధారణ అనేది జరుగుతుంది అనమాట. సో పిఎఫ్టీ ఈజ్ ఎ వెరీ వాల్యుబుల్ అండ్ హెల్ప్ఫుల్ టూల్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ రెస్పిరేటరీ కండిషన్. అసలు ఈ ఎలర్జీస్ అంటే ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని, స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే సిఓపిడిని పిఎఫ్టీ ద్వారా ఎలాగ మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఈ ఆస్తమా ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో చూస్తే కనుక ఈ పిఎఫ్టీ టెస్ట్లో మనం ఫస్ట్ వాల్యూస్ తీసుకున్న తర్వాత ఇన్హేలర్ అనేది ఇస్తాం అనమాట. సో ఇన్హేలర్ ఇవ్వడం వలన వాల్యూస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఈ ఆస్తమా రివర్సిబుల్ డిజీజ్ కాబట్టి వాల్యూస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. వేరేస్ ఈ స్మోకింగ్ రిలేటెడ్ లేకపోతే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉన్న రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఇన్హేలర్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ రాదన్నమాట. సో ఆ బేసిస్ మీద వాల్యూస్ ఏమీ ఇంప్రూవ్ అవ్వవు అనమాట ఇన్హేలర్ ఇచ్చిన తర్వాత స్మోకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో దాన్ని బట్టి మనం ఆస్థమాటిక్ పేషెంట్స్ని, సిఓపిడి పేషెంట్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇంకో ముఖ్యమైన ఏంటంటే, ఈ పిఎఫ్టీ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా నోటు ద్వారానే మొత్తం అంతా ఎయిర్నంతా బ్లో చేయాల్సి వస్తుంది అనమాట. చేయలేని వాళ్ళలో నోస్ క్లిప్స్ అనేది వాడటం వలన మీకు ఈ నోస్ క్లిప్స్ వాడడం వలన కంప్లీట్గా నోటు ద్వారానే బ్లో చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో అది. థ్యాంక్ యూ.